నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ ఆర్డీఓ కార్యాలయం ముందు రైతులు ధర్నాకు దిగారు. రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు పాల్పడుతోందని నిరసన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయినా వరికి బోనస్ ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదన్నారు. వరికి క్వింటాలకు 500 రూపాయలు బోనస్ ఇస్తామని మోసం చేసిందని రైతులు ఆరోపించారు. ఇప్పుడు సన్న రకం వడ్లకు మాత్రమే 500 రూపాయల బోనస్ ఇస్తామంటున్నారని, దీనికి లావు రకం వడ్లు పండించిన రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ధర్నా అనంతరం రైతులు బీఆర్ఎస్ శ్రేణులు ఆర్డీఓకు వినతి పత్రాన్ని అందజేశారు. కాబట్టి ఇచ్చిన మాట ప్రకారం వడ్లు కొనుగోలు సన్న వడ్లకు లావు వడ్లకు 500 రూపాయల బోనస్ మరియు తడిచిన వడ్లను తక్షణమే కొనాలని మా పార్టీ తరపు నుంచి మనవి చేస్తూ ఆర్డీఓ గారికి విన్నపి పత్రం సమర్పిస్తాం. తెలంగాణ కొనుగోలు చేయాలి, రైతులు పండించిన ధాన్యాన్ని కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం రైతులకు బోనస్ గా 500 ఇస్తామని ఆ రోజు వాగ్దానం చేసి మాకు రైతులను మోసం చేసి ఈరోజు 500 రూపాయలు ఇవ్వకుండా ఓన్లీ సన్న వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తా ఉంది. సన్న వడ్లకు కాదు, లా వడ్లకు సన్న వడ్లకు కూడా ఈరోజు బోనస్ ఇవ్వాలని ఈరోజు రేవంత్ రెడ్డి గారిని మనవి చేస్తా ఉన్నాం. మా నాయకుడు పిలుపు మేరకు భవిష్యత్తులో 500 రూపాయలు బోనస్ ఇయ్యనట్లయితే భవిష్యత్తులో పెద్ద మొత్తంలో రాష్ట్రం మొత్తం కూడా ధర్నాలు చేసి ప్రభుత్వాన్ని తల వంచేటట్లు చేసి మేము 500 వచ్చేటట్లు మా రైతులకు వచ్చేటట్లు చేస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. గతంలో ఇదొక్కటే కాదు, మరి 420 హామీలు ఇచ్చింది ప్రభుత్వం. 400 హామీలు కూడా అతి ముఖ్యమైనటువంటి హామీ ఈ రైతులకు సన్న ఓట్లకు గానీ లా ఓట్లకు గానీ 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నది మరి ఎక్కడ కూడా ఇవ్వకుండా గతంలో ఒక సీజన్ ని ఆల్రెడీ దొబ్బేసింది. మళ్ళీ రెండో సీజన్ కూడా వచ్చింది. ఇప్పుడు కూడా ఇవ్వకుండా తప్పించుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తా ఉంది. ఇలాంటి ప్రయత్నం చేసినట్లయితే మేము రైతులందరం కూడా సంఘటితంగా అయ్యి ఈ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా దించనీకి ప్రయత్నిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన